హాయ్ ఎవ్రీవన్. ప్రతి చిన్నదానికి ఇంట్లో యజమానిపై ఆధారపడుతూ ఉంటే ప్రతి చిన్న అవసరానికి కూడా వాళ్ళని చేయి చాచి అడగటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. కానీ వాళ్ళకు మాత్రం తెలీదు. కొంతమంది అంటే అడగాలి, వాళ్ళు అడిగితేనే ఇస్తామన్న దూరదృష్టితో కూడా ఉంటారు. కానీ అంటే పెళ్ళితో నీతో కలిసి వచ్చిన అమ్మాయికి పెళ్ళయి పిల్లలైన తర్వాత వాళ్ళ వయసు వచ్చాక కూడా ఆమెనే చేయి చాచాలి అంటే పిల్లల ముందు కూడా నేను అడగాలి, అడుక్కుంటేనే ఏదో దక్షిణ వేసినట్టుగా అని ఫీల్ అయ్యి చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే జెంట్స్ అంటే అలాంటి వాళ్ళు ఉంటారు. కొందరేమో లేడీసే మొత్తం దగ్గర పెట్టుకొని జెంట్స్కి అవసరానికి వాళ్ళు చేయి చాచి అడిగే పరిస్థితి కూడా ఉంది. అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. అమ్మల మనసు అయితే ఎంత కందిపోతుందంటే నిజంగా అంత చేయి చాచి అడిగే దుస్థితి ఏంటి నాకు. వాళ్ళ కోసము పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి పిల్లలు, సంసారము, ఇంకా ఇంటికి వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళకి చేతికి ఇది కొనుక్కో అని చెప్పేసి తన దగ్గర నుంచి తీసి ఇవ్వలేని పరిస్థితి. అలాంటప్పుడు కూడా చాలా బాధపడుతుంది. పిల్లలకి డబ్బులు ఇవ్వాలన్నా మళ్ళీ తన్నే వెళ్ళి అడగాలి, ఆ డబ్బులు ఇస్తే పిల్లలకి ఇస్తాను అని. ఎందుకు? ఆమె దగ్గర డబ్బులు పెడితే ఏం పోతుంది? వృధాగా ఖర్చు అయితే చేయదు కదా. వృధాగా ఖర్చు చేసే వాళ్ళ దగ్గర ఇలా ప్రవర్తిస్తే ఓకే, ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి జాగ్రత్త చేయమని చెప్పాలి. వృధా చేయని వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ మనసు గాయపరుస్తూనే ఉన్నారు. ఇంకా అంటే ఆ మెంటాలిటీ అనేది మారట్లేదు. నలుగురు కలిసి ఒక షాపింగ్కి వెళ్ళినా కూడా అందరూ చాలా స్వయంగా నాది అన్న భావన కలిగి స్వతంత్రంగా కొనుక్కోగలుగుతారు. కానీ వీళ్ళు డబ్బులు ఇస్తే ఎన్ని ఇచ్చారో, 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇంటికి వెళ్ళాక లెక్క చెప్పాలన్నట్టుగా అసలు దాన్ని చూసి ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా చాలా బాధేస్తుంది. చాలామంది ఇళ్ళలో అమ్మలను చూస్తూ ఉంటే నాకు అంటే నిజంగా చేయి చాచి అడగాల ఏంటి పరిస్థితి. అసలు ఇంట్లో చేస్తున్నామన్న కృతజ్ఞత లేదు, కనీసము స్వతంత్రము లేదు. అలాంటప్పుడు ఎందుకు మా ఈ బ్రతుకు అనిపించే విధంగా ఉంటుంది. నీకోసం, నీ కుటుంబం కోసం ఇంత శ్రమ పడుతున్న అమ్మకి భర్తగా నువ్వు ఇచ్చే విలువేంటి? అసలు విలువ లేదు. కనీసము తను ఏదో హ్యాపీగా ఏదో కనీసం చీర కొనుక్కుంటుంది హ్యాపీగా, ఇదిగో తీసుకో ఒక 1000 రూపాయలు అని చెప్పి ఇచ్చే మానాన్ని కూడా పోవట్లేదు. సేమ్ వైఫ్, హస్బెండ్ ఎంత కష్టం అంటే నాన్నలు ఎంత కష్టం చేసి డబ్బు సంపాదించినా కొందరు ఆడవాళ్ళు పొదుపు మొత్తం వాళ్ళే చూసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళైతే హస్బెండ్కి ఏది కావాలన్నా 10 రూపాయలైనా కూడా వచ్చి ఆవిడనే అడగాలి, డబ్బులు ఇవ్వు అది తీసుకురావాలి, లేదంటే డబ్బులు ఇవ్వు 10 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా ఎంత ఘోరం కదా అసలు. వాళ్ళు కష్టం చేసి తీసుకొస్తే తన దగ్గర ఉంటే ఎటుపోతాయి. బలగం సినిమాలో చిన్న కొడుకు ఉంటాడు కదా, ఉంటుంది ఒక సీన్. ఏంటి అంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు మంచి చెడు చేయడానికి భార్య దగ్గరికి వస్తాడు డబ్బుల కోసం. డబ్బులు ఇవ్వు, బావ వాళ్ళకి మర్యాద చేయాలి. ఆ టైంలో వాళ్ళందరూ అక్కడ కూర్చోబెట్టి తను వచ్చి డబ్బులు అడిగితే ఎంత గలీజ్గా ఉంటుంది, ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుంది అంటే అదే తన దగ్గర ఉన్నాయి ఇంకో టక్కుని తీసిచ్చేసి తీసుకురమ్మని చెప్పేసి ఒక హుందాతనము, యజమాని యొక్క ఇది కూడా కనబడాలి కదా. అలా కూడా చేయకూడదు ఆడవాళ్ళు. ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు. మనీ అంతా ఒక దగ్గర పెట్టినప్పుడు ఇంట్లో నువ్వెంత తీస్తావు, తనెంత తీస్తారనేది తీసి లెక్కలు రాసుకోవచ్చు. ఎవరు ఎక్కడ వేస్ట్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. వైఫ్ ఎక్కువ వేస్ట్ చేస్తుందా, హస్బెండ్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నారా అని కూడా. దాంతో వాళ్ళకు ఇది నువ్వు ఇక్కడ వేస్ట్ చేస్తున్నావని
మనం గుర్తించవచ్చు ఆ లెక్కల్ని చూసి ఎవరు ఎక్కడ వేస్ట్ చేస్తున్నారని. దాన్ని బట్టి కూడా ఒక కాలమాన పట్టికలాగా ఎక్కడ దేనికి అవసరం అనేది లెక్కలు వేసుకుంటే కూడా ఆదా చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు మనీ ఇవ్వలేదన్న బాధ ఇక్కడ వైఫ్స్కి అక్కడ హస్బెండ్స్కి ఎవరికి ఉండదు. కానీ అవసరం వచ్చిన ప్రతిసారి చేయి చాచకుండా వాళ్ళ దగ్గర కూడా కొంత మనీ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే నేను కూడా యజమాని అన్న ఇన్ని ఏళ్ళు గడిచినా కూడా చేయి చాచి అడగడం నిజంగా ఇది బాధాకరమైన విషయము. ఇప్పటికీ చాలామంది ఆడవాళ్ళకైతే ఈ పరిస్థితి ఉంది. ఇది పోతే చాలా హ్యాపీగా ఉంటుంది, ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది ఇచ్చి టోటల్గా అన్ని ఫ్యామిలీని చూసుకోమని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజ్ చేయాలి, వేస్ట్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాన్నలే. అంటే ఇచ్చాం కదా వాళ్ళే చూసుకుంటారని కూడా వదిలేయకూడదు. ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఇద్దరు సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, హస్బెండ్ అండ్ వైఫ్. అలా ఉన్నట్లయితేనే అప్పుడే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది. మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? అంతే కదా, ఏదైనా కూడా మనం పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటాం. అలా చేయి చాచి అడిగే వరకు ఇవ్వని పరిస్థితి ఉంటే రేపు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ పార్ట్నర్స్కి అలానే చేయడానికి ట్రై చేస్తారు. సో దీన్ని జనరేషన్స్కి వెళ్ళకుండా, నెగిటివ్ ఇది జనరేషన్స్కి వెళ్ళకుండా ఆపగలగాలి. ఇక్కడే ఆపి కొత్త ఆలోచన తీసుకొచ్చి కొత్తగా ఆలోచించి ఇలా చేసుకున్నట్లయితే మనీ సేవింగ్స్ చేయడానికి ఇద్దరి యొక్క మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అందులో ఆడవారిది మరీ ఇంపార్టెంట్ కాదంటారా? కాబట్టి సేవింగ్స్ అనేది చాలా జాగ్రత్తగా చేయగలుగుతారు. ఈ ఆలోచనను మార్చి చూడండి, ఖచ్చితంగా ఒక కొత్తదనం వస్తుంది, కొత్త అలవాటునైతే చేసుకుంటారు. మంచి మైండ్ సెట్, హస్బెండ్స్ పైన ఒక రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది ఆడవాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్.